ఇది పునరావృతం అయితే కూడా రేపు ఈ రాష్ట్రానికి నష్టం కలుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రం యొక్క నష్టం కలగద్దంటే రాష్ట్రం యొక్క ముందుకు పోవాలంటే మాత్రం డెఫినెట్గా పోలీసు తమ విధులను నిర్వహించి చట్టపరంగా ఆ దోషులను కూడా ఇమ్మీడియట్గా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి మా గిరిజన బిడ్డను తొక్కింది కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ని పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. ఓకే, అంటే గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేతలకు ఇది ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ, వెంకటరావు నగర్లో ఆల్రెడీ కండువాలు తీసుకున్నారు, కరపత్రాలు తీసుకున్నారు, దానిపైనే చర్యలు. నిన్న ఆది శ్రీనివాసు దాంతోపాటు షబీర్ అలీ కూడా మసీదుల దగ్గర ప్రచారం చేస్తే పోలీసులే దగ్గర ఉండి చూస్తారు. దీని ఏ విధంగా చూస్తారు? ఇంత దుర్మార్గం, మమ్మల్ని ఇష్టానుసారం దాడి చేస్తుర్రు. మేము శక్తి ఉన్నది, మేము కొట్లాడతాం. ఇలాంటి ఎంతోమంది గుండాలను చూసినాం మేము. ఒక యూసుఫ్గూడలో 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లల్ని కూడా 24 గంటలు ఒక ప్రభాకరన్ ఎస్సీ లోపల వేసిండు. అంటే ఎటు పోతున్నాం మనం? వీఆర్ గోయింగ్. ఆ తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురైనరు, ఆ పిల్లలు కూడా షాక్లో గురైపోయినరు. అలాంటి చిన్నపిల్లని తీసుకుపోయి హింస పెట్టే పరిస్థితి వచ్చింది. మా కండువాలు చేసి గుంజుకుంటుర్రు, మా యొక్క ఇష్టానుసారంగా కొడుతుర్రు. అంటే ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళకే చట్టం నడుస్తుందా? చట్టం చుట్టంగా ఉన్నదా? ఆ మంత్రులను నడవచ్చు, మంత్రులు మసీదులను నడవచ్చు, మంత్రులు అందరిడంగా తీసుకోవచ్చు. అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఏం చేస్తుంది ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్? అసలు ఎన్నికలు సజావుగా జరిపిస్తారా? కాంగ్రెస్ బీజేపీ పొత్తుగా జరిపించుకుంటారా మీరు? బీజేపీ వాళ్ళందరూ డిమాండ్ చేస్తలేదు ఎందుకు? మునుగోడలు డిమాండ్ చేస్తారు, సెంట్రల్ బలగాలు వస్తాయి. హుజరాబాద్లో సెంట్రల్ బలగాలు వస్తాయి, నాగార్జునసాగర్ సెంట్రల్ బలగాలు వస్తాయి. మరి ఈరోజు ఎందుకు మీరు డ్రాప్ అయ్యారు? అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి కొట్లాడుతున్నారు. మీరు ఈరోజు కొట్లాడే కదా మా మీద చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము మీరు స్పందించాలి, సెంట్రల్ బలగాలు తెప్పియండి. మా మీద దాడులు జరుగుతున్నాయి, ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. సెంట్రల్ బలగాలతో సెంట్రల్ అబ్జర్వర్ రావాలి. ఇంతవరకు సెంట్రల్ అబ్జర్వర్ రాలేదు. అబ్జర్వర్ వచ్చుకొని ట్రాన్స్పరెన్సీగా ఎన్నికలు జరగాలి. దేశ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉండే విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు ఐపీఎస్ చదివిండ్రు, ఐఏఎస్ చదివిండ్రు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యానికి భద్రత కల్పించమని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. నిరుద్యోగుల ఐక్యత.